ఇజ్రాయేలీలో కొంతమంది మాత్రమే క్రీస్తుని నమ్ముతారు, మిగతా వాళ్ళు నమ్మాలని చెప్పి ఏం చేస్తారు అని అంటే ఆ ఇద్దరు వచ్చి సువార్తను చెప్తూ ఉంటారు యెరూషలేము నడివీధులలో. అదంతా మనకి లైవ్ టెలికాస్ట్ వస్తూ ఉంటాం అన్నమాట ఫోన్స్లో, అందుకే అప్డేటెడ్ వెర్షన్స్ బాగా వస్తున్నాయి. మనం చూస్తూనే ఉంటాం, వాళ్ళు సువార్తను ప్రకటిస్తూనే ఉంటారు, వాళ్ళ కోపం వస్తూ ఉంటుంది, వాళ్ళు చెప్పిన మాట వినం మనం. వాళ్ళు చెప్పినట్టు వినకుండా వాళ్ళ మీద రాళ్ళు వేసటం, వెక్కిరించడం, హేళన చేయడం, సోషల్ మీడియా అంతా ఇప్పుడంతా ఇదే. ఏదన్నా మంచి మాట ఏదైనా చెప్పామంటే దాన్ని తప్పులెతికి పోక్ చేస్తూ ఉంటారు అన్నమాట, అంటే గేలి చేయటం, ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు కూడా అట్లాగే చేస్తారంటే వాళ్ళ కోపం వచ్చింది, ఇద్దరు ప్రవక్తలకి కోపం వచ్చి నీళ్ళని రక్తంగా మార్చేస్తారు, 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు నీళ్లు కరువు వచ్చేలాగా చేస్తారు, మిడతలు వచ్చే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు, కొడతారు, చంపేయచ్చు, అద్భుతాలు చేస్తారు అనమాట ఇండైరెక్ట్ చెప్పాలంటే.